పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు ఈ ప్రాంతంలో మరింత చురుగ్గా కదులుతున్నాయని తెలియజేసింది. అదే సమయంలో కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి ఎగువన 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా ఉత్తర కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా చింతూరు, అమలాపురంలలో గరిష్టంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరిలోని కొయ్యలగూడెంలో 5 సెంటీమీటర్లు, కోనవరం, వరరామచంద్రపురం, పత్తిపాడులో 4 సెంటీమీటర్ల చొప్పునే వర్షపాతం నమోదైంది. మెంటాడ, గురుగుబిల్లి, అరకు, సాలూరు, కుకునూరు తదితర ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖ ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైంది.